న్యూస్ డీటెయిల్స్. సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ పై పంజాగుట్ట పిఎస్లో గతంలో హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసింది. రైట్, బ్రేకింగ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ దాఖలు చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ పై పంజాగుట్ట పిఎస్లో గతంలో హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ రాష్ట్ర సర్కార్ పిటిషన్ను కొట్టివేసింది. రైట్, ఇదే బ్రేకింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ఇది బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర సర్కార్ ఇచ్చినటువంటి ఒక పిటిషన్ కారణంగా కూడా హరీష్ రావుకు ఊరట దక్కింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు ఏమనుకునే అవకాశం ఉంది? భారీ ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. దాదాపు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటిది గత కొన్ని నెలల నుంచి ఏదైతే అటు తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మధ్య నేతల మధ్య జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద పెను సంచలనం. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కూడా కొన్ని రోజుల క్రితం ప్రభాకర్ రావుని కూడా అంటే కీలకమైనటువంటి సమాచారాన్ని తీసుకున్నది. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి పిటిషన్ విచారణకు రావడము, తర్వాత దీనికి సంబంధించినటువంటి ద్విసభ్య ధర్మాసనము కీలకమైనటువంటి బివి నాగరత్నం సంబంధించినటువంటి ద్విసభ్య ధర్మాసనము కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో గతంలో ఏదైతే హరీష్ రావు పై ఉన్నటువంటి ఏదైతే కేసుకు సంబంధించినటువంటిది అప్పుడు కూడా కొట్టివేయడం జరిగింది. హైకోర్టులో దీనికి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి ఏదైతే ఫిర్యాదుదారుడు చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి పిటిషన్ అంటే హైకోర్టులో ఇచ్చినటువంటి ఏదైతే కేసుని కొట్టివేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటిది పూర్వం జరిగినటువంటి కోర్టు ఉత్తర్వులు అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు గతంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ హరీష్ రావు పై కూడా కేసు సంబంధించినటువంటి దాఖలు చేసిన సమయంలో కూడా అప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి కేసు కొట్టివేసే సందర్భం. అయితే మరొకసారి చాలా కీలకమైనటువంటి ఆధారాలు లభించడంతో దీనిపై ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది లూత్రా వార్తలు కూడా వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా గట్టి ఆధారాలతో ఇప్పుడు ఈసారి పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని కోరడంతో దీనిపై అంటే దీనికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం వినిపించినటువంటి వాదనల తర్వాత తమకు అంటే కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి. దీనిపై ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ధర్మాసనం ముందు ఉంచుతామంటూ కూడా దీనిపై ఈ పిటిషన్ ను పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి హరీష్ రావు పై ఏదైతే ఇదివరకే కొట్టివేసామో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉందో దానిని మరొకసారి కొట్టివేస్తూ ఈ కేసుకు సంబంధించినటువంటి డిస్మిస్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడానికి కూడా ఇక్కడ హరీష్ రావుకు సంబంధించినటువంటిది ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు, భారీ ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ కళా.